ఉండడు. నాలా తండ్రి మాట కోసం అరణ్యమానికి వచ్చేటటువంటి కొడుకు ఉండకపోవచ్చు. సుహృదో వా భవద్విదాహ, నీలా స్నేహితుడి కోసం ఇంత ఆలోచించేటటువంటి స్నేహితుడు కూడా లోకంలో దొరకడు. అందరికీ అన్నీ దొరుకుతాయ్యా. సుదుష్టోవాప్యదుష్టోవా కిమేష రజనీచర సూక్ష్మమప్యహితం కర్తుం సుమాశక్త కథంచన పిశాచాం దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రుశరణమాగతః అర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడడం, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే చాలు. ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను. కాబట్టి గతంలో ఒకానొక పక్షి, ఒక పావురం తన భార్యని చంపినవాడు చెట్టు కిందకు వస్తే రక్షించిందయా అని ఆయన ఒక కథ చెప్పారు. వెనకటికి ఒక పావురం తన భార్య అయిన ఆడపావురంతో కలిసి గూట్లో కాపరం చేస్తోంది. అటుగా ఒక బోయవాడు వచ్చాడు. వచ్చి సంతోషంగా ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురాన్ని చూసి ఆడపావురం మీదకి బాణం విడిచిపెట్టాడు. బాణపు దెబ్బకి గిరగిరా తిరిగి కింద పడి పావురం మరణించింది. మగపావురం చూస్తుండగా ఆడపావురం యొక్క రెక్కలు పీకేసి కంట నులిమేసి కాల్చి దాని మాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే బోయవాడు ఒక రోజు రాత్రి వరకు హోరున వాన పడుతుంటే ఆహారం దొరక్క వెతుక్కుంటూ ఒకనాడు తాను ఆడ పావురాన్ని చంపినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక నడవలేక చెట్టు కింద కూలబడిపోయాడు. పైన ఉన్న మగపక్షి చూసింది. చూసి ఎక్కడికో వెళ్ళి 2 ఎండు చితుకులు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి వాడికి వేడి కల్పించింది. ఆయన స్పృహను పొంది లేచాడు. లేచిన తర్వాత ఆకలితో ఉన్నాడు. అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశం లేదు. అందుకని ఆ పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయింది. పడిపోతే ఆ మాంసాన్ని బోయవాడు తిని బ్రతికాడు. తాను ఉన్న చెట్టు కిందకొచ్చి పడిపోయినంత మాత్రం చేత ఒక నోరు లేని పక్షి అంత ఉపకారం చేసింది. క్షాత్రము కలిగినటువంటి క్షత్రియ వంశంలో